అయితే బందోబస్తు డ్యూటీలు లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్ప లా అండ్ ఆర్డర్ మీద ఏపీ పోలీసులకు పట్టుండడం లేదు. కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనుకుంటే ఆ పోలీసులు నిజంగానే కనిపించడం లేదు. పోలీసు విధుల్లో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏపీ పోలీసులు కొన్నేళ్లుగా రాజకీయ గుప్పెట్లో చిక్కుకొని ప్రభావాన్ని కోల్పోతున్నాయి. అయితే వీవీఐపీ బందోబస్తు డ్యూటీలు లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్లలో పట్టుబడిన వారికి జరిమానాలు విధించి జబ్బలు చర్చుకుంటున్నారు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ నిర్వహణలో అసాంఘిక శక్తుల్ని గడగడలాడించడంలో ఏపీ పోలీసులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించడంలో, వామపక్ష ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో, కీలకమైన గ్రే హౌండ్స్ వ్యవస్థల రూపకల్పనలో ఏపీ పోలీసుల కృషికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆర్థిక నేరాల కట్టడి నుండి వ్యవస్థీకృత నేర ముఠాలను నియంత్రించడం వరకు ఏపీ పోలీసులకు మంచి గుర్తింపు ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా ఏపీ పోలీసుల ప్రతిష్ట క్రమంగా మసకబారుతూ వచ్చింది. గత 5 ఏళ్లలో అది మరింత పలుచనైంది. ఐపీఎస్లు మొదలుకొని ఎస్ఐల వరకు ప్రాధాన్యత ఉన్న పోస్టింగ్ల కోసం ప్రాధాన్యం ఇవ్వడం తప్ప పోలీసు విధుల మీద పెద్దగా శ్రద్ధ వహించడం లేదు. సీనియారిటీ, సమర్థత కంటే కులం ప్రధాన అంశంగా మారిపోయింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ కులానికి ప్రాధాన్యతమిచ్చే అవాంఛనీయ ధోరణి పెరిగిపోయింది. గతంలో హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా జాడ్యం ఉండేదని, ఏపీలో కొన్నేళ్లుగా అది ముదిరిపోయిందని పోలీసు అధికారులే చెబుతున్నారు. రాష్ట్రంలో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఏ ప్రాంతంలోనైనా విచ్చలవిడితనం పెరిగిపోయింది. వ్యవస్థీకృత నేర ముఠాలు, ఆర్థిక నేరగాళ్లు, గంజాయి మత్తు పదార్థాల రవాణా ముఠాలు పెరిగిపోయాయి. వీఐపీ బందోబస్తు డ్యూటీలకే సిబ్బంది చాలడం లేదంటూ లా అండ్ ఆర్డర్ నియంత్రణను పోలీసులు పూర్తిగా గాలి కొదిలేశారు. మురికి వాడలు, శివారు ప్రాంతాలు, రైల్వే యార్డ్లలో గంజాయి ముఠాలు యథేచ్ఛగా సంచరిస్తున్న వాటికి అడ్డుకట్ట పడడం లేదు. రాజకీయ నాయకులకు అనుచరులుగా కొనసాగుతూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లో ఉండటంతో పోలీసు వ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.